నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 24,000 లోపల ఒక మంచి పీసీబీలు వీడియో చేస్తున్నాయి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళేసి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ ఉంటాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి పీసీబీలు అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరైతే లిస్ట్ అయితే చూడండి. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్. సో ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మటుకు అందరూ అట్ ప్రెసెంట్ అన్న 14th జనరేషన్ వస్తుంది, 6th జనరేషన్ ఓకేనా అంటే మీ బేసిక్ నీడ్స్కి ఫోటోషాప్కి ప్రీమియర్ ప్రో లేకపోతే ఫిల్మోరా లేకపోతే షార్ట్ కట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా వాటికి, అండ్ ఆల్సో బేసిక్ లైట్ వెయిట్ బేసిక్ గేమింగ్ ఉంటుంది కదా అవన్నిటి కూడా డే టు డే యాక్టివిటీస్లకి ఈ పీసీబీలు సరిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ప్రాసెసర్ కూడా i5 6th జనరేషన్ అన్నమాట, 6500 ప్రాసెసర్ అన్నమాట. అట్ ప్రజెంట్ 4,900 5,000 పెట్టుకోండి బై, ఇంకా చిల్లర లెక్క 10 రూపాయలు తేడా ఎందుకో 5,000 ప్రాసెసర్ అనమాట. సో సింపుల్గా ఏం లేదు, ఇది యూజ్డ్ ప్రాసెసర్ ఉంటుంది. కన్ఫామ్గా చెప్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు మీకు డబల్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. నా ఒపీనియన్లో బెటర్ 6th జనరేషన్ తీసుకోవడం బెటర్, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ చూసుకుంటే ఇట్లా ఇది 4 కోర్స్ 4 థ్రెడ్స్ వస్తుంది అన్నమాట. 3.2 GHz బేస్ వస్తుంది, 3.6 GHz టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పట్లో టర్బో బూస్ట్ అంటే అంతే ఉంటుండే. అండ్ ఇది 15లో లాంచ్ అయింది అన్నమాట. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ సర్వీస్ లైఫ్ టైం అయిపోయింది. ఇది సర్వీస్ అప్డేట్ ఏవైతే ఉన్నాయో 2020కి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి అయిపోయింది అనమాట దీని సర్వీస్ అప్డేట్. సో పక్కా పెట్టేసి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ సపోర్ట్ చూసుకుంటే 2133 లేకపోతే 1866 1333 600 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ DDR4 ర్యామ్స్ అనుకోవచ్చు, అప్పట్లో కొత్తగా వచ్చింది. ఇండికేటర్ గ్రాఫిక్స్ వస్తుంది కానీ మనం సపరేట్ గ్రాఫిక్ కార్డు తీసుకుంటున్నాము. ఇన్స్ట్రక్షన్ సెట్స్ నార్మల్గా ఉన్న SSD SS7 AVX2 అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మదర్బోర్డ్ ఏంటంటే జెబ్రానిక్స్ యొక్క మదర్బోర్డ్ తీసుకుంటున్నాం అనమాట, H110 మదర్బోర్డ్. సో ఇది DDR4 అనమాట. సో అప్పట్లో కూడా DDR3 DDR4 కన్ఫ్యూజన్ ఉండే. ఇప్పుడు ఎట్లయితే DDR4 DDR5 కన్ఫ్యూజన్ ఎట్లయితే ఉందో అప్పట్లో రెండింటికి సపోర్ట్ అన్నట్టు ఉంటుండే. ఇక్కడ ర్యామ్ చూసుకుంటే 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి చూసుకోవచ్చు. ఒక గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అనమాట, మదర్ బోర్డ్లో IO పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాసెసర్ పెట్టుకోవచ్చు, ప్రాసెసర్ యొక్క ఫ్యాన్ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, మంచిగా ఉంటుంది. అండ్ ఒకవేళ గిట్లా మీరు నార్మల్గా మనము ఇవి యూజ్డ్ లేకపోతే OEM ప్రాసెసర్లు తీసుకుంటాం కదా ఇవి. సో మనకి బాక్స్ పీస్లో అయితే మన ప్రాసెసర్ వస్తుంది. సో ఇట్లాంటి దానికి మనకు ప్రాసెసర్ ఇయర్ అనమాట. సో అందుకే ఒక మంచి ప్రాసెసర్ తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే Ant Esports ఇస్తుంది అనమాట. సో ఇది ప్రాసెసర్ మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇట్లా మీరు ఇన్స్టాలేషన్ మీకు తెలియకపోతే ఇట్లా లోకల్గా ఏవైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళతో మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. క్లిప్ బేస్డ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, క్లిప్ పిన్ సిస్టమ్ అనమాట. హీట్ పైప్స్ వస్తున్నాయి అనుకుంటే 2 హీట్ పైప్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అది యూ షేప్లో వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 2 హీట్ పైప్స్ వస్తున్నాయి, బాగుంది. విత్ RGB వస్తుంది అన్నమాట. సో బేసిక్గా డీసెంట్ కూలింగ్ బై ఈ ప్రాసెసర్లకు అన్నిటి కూడా సరిపోతుంది, బేసిక్ కూలింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ర్యామ్ చూసుకుంటే మాత్రమే క్రూషల్ తీసుకున్న ర్యామ్ అనమాట, 8GB DDR4 అనమాట, 3100 MHz. మీకు ఇలా బై డిఫాల్ట్గా ఇది 2,367 MHz మీద ర్యామ్ వస్తుంది అనమాట. సో ఈ ర్యామ్ ఏదైతే ఉందో మీకు ఈజీగా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ ప్రాసెసర్ సపోర్ట్ చేసేది తక్కువ ఉంది, 2133 ఉంది. సో ఒకవేళ ఇట్లా ఈ ర్యామ్ తీసుకుంటే కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఇంకా తక్కువ కావాలంటే 2133ది మీకు 1000 ఇంకా తక్కువ కూడా ప్రైస్ రావచ్చు అనమాట. అవి అంతే, కంపల్సరీ ఇదే ర్యామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ స్పీడ్ ర్యామ్ తీసుకుంటే ఇంకొంచెం పైసలు తగ్గుతాయి, అంతే, ఏం లేదు. ఒకవేళ మీకు ఫ్యూచర్ అప్గ్రేడేషన్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే Ant Esports ఇది 690 నియో అనమాట. ఇది నేను దగ్గర 3 months అవుతుంది యూజ్ చేస్తూ. నా సెకండరీ గేమ్ డ్రైవ్ లాగా కూడా యూజ్ చేస్తున్నా. మీరు మెయిన్ OS డ్రైవ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్స్ గేమ్స్ అవన్నీ కూడా ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నేను తీసుకున్నప్పుడు అయితే
1950 ఉంది. సో ₹20 తేడా అన్నమాట ఆఫ్లైన్కి ఆన్లైన్కి, అంతే తేడా ఉంది. మీరు ఛార్జెస్ అవన్నీ పెట్టుకొని కూ- చూసుకొని ఎంత ఛార్జెస్ పడుతున్నాయి అని వాడిని చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఒక మంచి ఎస్ఎస్డి అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హార్డ్ డిస్క్ ఉంది, మాక్సిమం అందరూ ఎస్ఎస్డికి షిఫ్ట్ అయిపోయారు బై. ఒకప్పుడు ఉండే బై, ఇప్పుడైతే అందరూ కూడా ఎస్ఎస్డీసే. అయితే M.2 లేకపోతే ఎస్ఎస్డి మీద షిఫ్ట్ అయిపోతారు. ఇది బెటర్, 512 GB ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఏమైనా స్టోరేజ్ ఉన్నా సరే స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఓఎస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉంది అనిపించింది నాకైతే. నేను చేసిన కాడికి అయితేనేమో నాకు ఇంతవరకు కూడా ఏ ఎర్రర్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ రాలేవు. నెక్స్ట్ పవర్ సప్లై చూసుకుంటే మాత్రమే, నెక్స్ట్ క్యాబినెట్ చూసుకుంటే యాన్స్ ఈస్పోర్ట్స్ అనమాట. సో మీరు అనుకోవచ్చు, అన్న అమెజాన్లో చూపిస్తున్నావు ప్లస్ ఇది యాన్స్ ఈస్పోర్ట్స్ ఎక్కువ చూపిస్తున్నాం అనేసి అనొచ్చు. సో ఇది ఎవరిని ఎండోర్స్మెంట్ ఏం చేస్తలేను, జస్ట్ ఏంటంటే తక్కువలో ఏది దొరుకుతుందో అది చూపిస్తున్నా, ప్లస్ యూనిక్ ఉంటుంది అనేసి క్యాబినెట్ తీసుకున్నాను అనమాట. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ దీనికైతే టెంపర్ గ్లాస్ రావట్లేదు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిక్లనే. ఇది టెంపర్ గ్లాస్ రావట్లేదు, కానీ ఇక్కడ వెంటిలేషన్ వస్తుంది అనమాట అవి. ఇక్కడ మీరు డిజైన్స్ అవన్నీ కూడా చూసుకుంటే కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ డాజర్ లైట్ డిజైన్స్ స్ట్రైప్స్ వస్తున్నాయి అన్నమాట, ఎల్ఈడి స్ట్రైప్స్ వస్తున్నాయి, లుక్ కూడా బాగుంటుంది. సైడ్లో వెంటిలేషన్ ఉంది, టాప్లో మీకు బటన్స్ వచ్చినాయి అన్నమాట. యూఎస్బి పోర్ట్స్, మైక్, హెడ్ఫోన్ జాక్స్, రీస్టార్ట్ బటన్, పవర్ ఇండికేషన్ అండ్ పవర్ బటన్ అనమాట, ఆన్ బటన్. ఒకవేళ లోపల చూసుకుంటే మాత్రం ఇక్కడ పైన మీరు పవర్ సప్లై పెట్టుకోవచ్చు అన్నమాట. కింద మదర్ బోర్డ్ విత్ కూలర్ వస్తుంది, గ్రాఫిక్ కార్డు. ఒకవేళ ఇట్లా హార్డ్ డిస్క్ పెట్టుకోవాలంటే హార్డ్ డిస్క్ సపరేట్గా స్టోరేజ్ డ్రైవ్ ఉంది, ఎస్ఎస్డీస్ అవన్నీ స్టోరేజ్ అనేసి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన వాళ్ళు కూడా మెన్షన్ ఏం చేసిరు అంటే 120mm వెనకాల ఒకటి పెట్టుకోవచ్చు అండ్ 120mm ముంగట 2 ఫ్యాన్లు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఎయిర్ ఫ్లోకి బెస్ట్ ఫ్యాన్ అనుకోవచ్చు. తర్వాత ఇంకేముంది బై, పవర్ సప్లై. సో పవర్ సప్లై చూసుకుంటే యాన్స్ ఈస్పోర్ట్స్ 450 వాట్స్ ఉందన్నమాట, నాన్ మాడ్యులర్. ఇది ఏంటంటే 2 years వారంటీతో పాటు వస్తుంది అనేసి అయితే నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. దీనికంటే హైయర్ వేరియంట్ ఉంది, కోలా మార్చ్, అది బ్రాన్స్ V2 ఉంది, కానీ అది దగ్గర దగ్గర 3500 ఏమో ఉంటుంది. కానీ బడ్జెట్ సెట్ కావాలి కాబట్టి ఇది తక్కువలో వస్తుంది అనేసి అయితే ఇది రికమెండ్ చేస్తున్నా. ఇక్కడ 120mm ఫ్యాన్ వస్తుంది మీకు. యాన్స్ స్పోర్ట్స్ ఎక్కువ మటుకు చెప్తున్నా, ఏమనుకోకండి. కానీ ఇది జర బెటర్గానే ఉంటుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. వారంటీ ఎక్కువ వస్తుంది అనేసి అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పై గ్రాఫిక్ కార్డ్ చూసుకుందాము. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే పై GT 1030 అనమాట, GDDR5 వేరియంట్, 2GB వేరియంట్ అనమాట. 8000కి ఉంది అన్న. 8000 ఏందన్నా, నేను 4GB తీసుకుంటా అనేసి అనొచ్చు. గెస్ మీరు 4GB GDDR4 తీసుకోవచ్చు. GDDR4 2GB కంటే 4GB కంటే కూడా GDDR5 2GB ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ 64-bit బజ్ ఇంకెక్కువ ఉంటుంది అనమాట. నా అడ్వైజ్ ఏంటంటే మీరు GDDR5 2GB తీసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డులకి స్టిల్ ఇంకా డ్రైవర్స్ సపోర్ట్స్ ఉన్నాయి. మీరు ప్రీమియర్ ప్రోలో ఏమైనా ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే కూడా 1030 బెటర్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ మీకు చాలా మటుకు 730 రికమెండ్ చేస్తూ, సో 730లో మీకు ఇష్యూస్ వస్తున్నాయి. సో దానికంటే 1030 జర బెటర్ అనమాట. సాఫ్ట్వేర్ సైడ్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే ఎడిటింగ్కి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏమైనా గేమ్స్, డీసెంట్ గేమ్స్ ఆడుకోవాలన్నా సరే ఆడుకోవచ్చు. ఈవెన్ కొన్ని సినారియోస్లో కొన్ని యూట్యూబర్ల గేమ్ ప్లే చూసినాను, దీంట్లో FSR సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో AMD వాళ్ళదనమాట. సో ఫెడరాలిటీ సూపర్ రెజల్యూషన్, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం FPS ఎక్కువ వస్తుంది, బాగుంటుంది భయ్. అండ్ ఇక్కడ మీకు జొటాక్ వాళ్ళది కాబట్టి వారంటీ కూడా, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉందన్నమాట, అప్లై చేసుకోవచ్చు మీరు. డీసెంట్గా ఉంటుంది. పవర్ సప్లై ఏం అవసరం లేదు, 2 పోర్ట్స్ వస్తున్నాయి, HDMI పోర్ట్ అండ్ DVI పోర్ట్ వస్తుంది. మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ గ్రాఫిక్ కార్డు మంచిగా ఉంది, డే టు డే టాస్క్లకు కూడా సరిపోతుంది అనమాట. ఓవరాల్గా ఈ కాంపోనెంట్స్ అవన్నీ కూడా గ్యాదర్ చేసి స్పెక్స్, ప్రైస్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటే మనకి ప్రైస్ ఎంత వస్తుందంటే 24,363 రూపీస్ అనమాట. అంటే ఈ ప్రైస్ ఏంటంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది బై. ఒకవేళ గిట్లా మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కంపేర్ చేసుకోండి, ప్లస్ ఆన్లైన్లో కూడా ఆఫర్స్ వచ్చినప్పుడు అప్లై చేస్తే మీకు ఇది ఇంకా 24,000కి వస్తుంది. ఒక 363 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా పడుతున్నాయి అన్నమాట. సో 24,000కి కొంచెం స్లైట్ ఎక్కువ ఉంది, కానీ ఆఫర్స్ వచ్చినప్పుడు, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు అది 24,000కి దిగిపోతుంది. ఇక్కడ ప్రాసెసర్ కానీ లేకపోతే ర్యామ్, కూలర్ కానీ
మదర్ బోర్డ్ కానీ ఏమైనా తక్కువ వచ్చింది అనుకో భయ్, మీకు ఇంకా తక్కువ చూసుకోవచ్చు. లేదు ఇంకా నాకు తక్కువ కావాలంటే మీరు ఇక్కడ ఎస్ఎస్డి కాడ 256 ఎస్ఎస్డి లేకపోతే 240 GB ఎస్ఎస్డి M.2 తీసేసుకొని ఫ్యూచర్లో మీరు ఇంకో అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సో మీరు అట్లా అప్గ్రేడ్ చేసుకున్నా కూడా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే భయ్, బెస్ట్ ఏంటంటే మీరు ఈ పీసీ బిల్ చేసుకోవచ్చు. 24,000కి ఒక మంచి పీసీ బిల్ అయితే నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్ చూసుకుంటే భయ్ మంచి ప్రాసెసరే, మీ డే టు డే టాస్క్లకు సరిపోతుంది. అండ్ కొన్ని వర్క్స్ కూడా ఈజీగా రన్ అయిపోతాయి అనమాట భయ్. ఇది నా పీసీ బిల్ వీడియో అనమాట భయ్. మీకు ఎలా అనిపించింది అనేసి అయితే భయ్ కింద కామెంట్ అయితే చేయండి. సో నాకైతే 24,000కి మంచిగా అనిపించింది. ఆబ్వియస్ చెప్తున్నా, 24,000 అంటే 24,000 కాదు, ఒక 200-300 ఎక్కువ పడ్డది. సో అది పక్కకు పెడితే మీరు కూపాన్స్ లేకపోతే ఆఫర్స్ అప్లై చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్స్ తగ్గినప్పుడు కానీ ప్రైసింగ్గా తగ్గ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇదివే స్పెక్స్ మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా ఇవి కాంపోనెంట్స్ కావాలన్నా ఇవి ఇంత కావాలనేసి ఎస్టిమేషన్ అడిగితే వాళ్ళు లోకల్ కూడా సెల్లర్స్ కూడా అదే ఇస్తారు. దాన్ని బట్టి కూడా మీరు కాంపోనెంట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి సిస్టమ్ అయితే మీకు రెడీ అవుతుంది అన్నమాట. అండ్ బేసిక్ వర్క్లకి సరిపోతుంది. దీంట్లో మీరు ఫిల్మోరా యూజ్ చేసుకోవచ్చు పై, ఎందుకంటే 10 series గ్రాఫిక్ కార్డు కాబట్టి స్టిల్ ఇంకా డ్రైవర్ సపోర్ట్ ఉంది. సో మీకు ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. కొన్ని 2-3 years దాకా మీరు పైసలు జమ చేసుకొని మళ్ళీ హయ్యర్ లెవెల్ గ్రాఫిక్ కార్డుకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మంచి ప్రాసెసర్ ఉంది. అండ్ మంచి పవర్ సప్లై కూడా ఉందన్నమాట. అండ్ DDR4 ర్యామ్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు వేరే అప్గ్రేడేషన్ చేసుకోవాలి, 10th generation లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6th generation ప్రాసెసర్ మీరు 7th 8th 10th దాకా కూడా ఈవెన్ 11th generation దాకా కూడా జస్ట్ ఇది మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ రెండు చేంజ్ చేస్తే సరిపోతుంది. మిగతా ర్యామ్ అవేసి ఏమైనా మిగతా అవే కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫ్యూచర్ ప్రూఫ్ పీసీ బిల్డ్ బై. మీకు ఎలా అనిపించింది? ఇంకా డౌట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియో దాకా ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియోకి అయితే బై, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.